తిరుపతి నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధ్యాత్మిక కేంద్రం. కానీ ఈ అభివృద్ధికి అనుగుణంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నగర ప్రజలకు ప్రతిరోజు ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రత్యేకంగా పాత హీరో హోండా షోరూం వద్ద ఉన్న లెవెల్ క్రాసింగ్ 107 వద్ద పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేది. రైల్వే గేట్లు తరచూ మూసివేయడం వల్ల వాహనాలు కిలోమీటర్ల దూరం నిలిచిపోయేవి. అత్యవసర సేవలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితులు ఉండేవి. తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి తాను ఎంపీగా ఎన్నికైన తొలినాళ్లలోనే సమస్యను గుర్తించి రైల్వే అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. నగర భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అండర్ బ్రిడ్జి నిర్మాణం అత్యవసరమని ఆయన వారి దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి మరోసారి రైల్వే డివిజనల్ మేనేజర్కి సమస్య తీవ్రతను ఎంపీ వివరించారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంగా ఉండడం, లెవెల్ క్రాసింగ్ వద్ద తరచూ గేట్లు మూయడం వలన నగరంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడం, ముఖ్యంగా అత్యవసర సేవలకు అంతరాయం కలగడం వంటి సమస్యలను ఆయనకి వివరించారు. తిరుపతి పట్టణానికి ఓవైపు వాణిజ్య కేంద్రాలు, హోటళ్లు, విద్యాసంస్థలు ఉండగా మరోవైపున వేలాది కుటుంబాలు నివసించడం వలన ఈ మార్గం అత్యంత కీలకమని సంబంధిత అధికారులకి ఎంపీ తెలిపారు. ఫలితంగా లెవెల్ క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం లభించింది. కానీ అక్కడితో ఆగలేదు. అండర్ బ్రిడ్జికు ఒకవైపు మాత్రమే అప్రోచ్ రోడ్డు ఉండడం భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీస్తుందని గుర్తించిన ఆయన అదనపు అప్రోచ్ రోడ్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ సూచనను కూడా రైల్వే శాఖ ఆమోదించింది. నాటి ఎంపీ కృషి నేడు ఫలిస్తోంది. అండర్ బ్రిడ్జి నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కొత్త అప్రోచ్ రోడ్ల పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, తిరుపతి నగర ట్రాఫిక్ కష్టాలకు ఒక శాశ్వత పరిష్కారం, ప్రజలకు భారీ ఉపశమనం, వెరసి అత్యవసర సేవలలో వేగం పెరగనుంది. నగర అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు. ఎంపీ గురుమూర్తి చేసిన నిరంతర కృషి తిరుపతి ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో ఓ మైలురాయిగా నిలవనుంది. ఇది కథనో లేక కథనమో కాదు, పట్టణ అభివృద్ధి కోసం ఎంపీ గురుమూర్తి చేస్తున్న నిరంతర కృషి.